హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తక్షణ ప్రాపర్టీస్. నా పేరు దివ్య. ఇవాళ నేను వచ్చేసి బోడుపల్లో ఉన్నానండి. బోడుపల్లో ఓ మంచి 4 BHK G+1 ఇండిపెండెంట్ హౌస్ అయితే మీ కొరకు తీసుకొచ్చాను. చూడండి, ఈ హౌస్ వచ్చేసి మీకు అవుట్లుక్ ఎలివేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో హౌస్లో అవుట్లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఈ హౌస్ వచ్చేసి మీకు వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి. అండ్ ఈ హౌస్కి ఫ్రంట్ రోడ్ వచ్చేసి మీకు కంప్లీట్గా 30 feet వైడ్ రోడ్ అనమాట. అండ్ మెయిన్ రోడ్ నుండి మీకు చాలా వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ హౌస్ ఉంటుంది. అండ్ ఈ హౌస్కి మీకు బయట వన్ సైడ్ చూసుకున్నట్లయితే ఫ్లవర్ ప్లాంటేషన్ లేదా గార్డెనింగ్కి ఓ మంచి స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఇందులో మీరైతే మంచిగా ఫ్లవర్ ప్లాంటేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు ఎంట్రన్స్లోనే చూడండి, ఫ్లోరింగ్ కూడా కంప్లీట్గా మార్బుల్ ఫ్లోరింగే ఇచ్చారు. మంచిగా గ్రిప్ ఉంది దానికైతే. అండ్ ఎంట్రన్స్లో మీకు గేట్ కూడా చూడండి, మంచి వైట్ గేట్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకో చిన్న గేట్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మీకు ఎంట్రన్స్లోనే కార్ పార్కింగ్ స్పేస్ అండి. చూడండి, కార్ పార్కింగ్ స్పేస్ కూడా మంచి స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు. అండ్ ఒకసారి మీరు ఫాల్ సీలింగ్ చూడండి, ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ చాలా ఎలిగెంట్ లుక్తో ఫాల్ సీలింగ్ అయితే LED లైట్స్ చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇక్కడ చుట్టూ కూడా మీరు ఒకసారి అవుట్లుక్ ఎలివేషన్ కనుక చూసుకుంటే మీకు వాల్కి అయితే కంప్లీట్గా టైల్సే యూస్ చేశారు. దీనివల్ల లుక్ అయితే చాలా బాగా వస్తుంది. అండ్ ఇక్కడ ఉన్న పిల్లర్స్కి కూడా మీకు టైల్ డిజైన్ అయితే తీసుకున్నారు. అండ్ ఈ హౌస్కి కూడా చూడండి, 3 sides కూడా మీకు సెట్ బ్యాక్ స్పేస్ అయితే తీసుకున్నారు. అండ్ యాజ్ పర్ వాస్తు మీకు ఈస్ట్ సైడ్ అయితే మీకు బోర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేశారు. పార్కింగ్లో వన్ సైడ్ మీకు అక్కడ సెట్ బ్యాక్ స్పేస్ తీసుకున్నారు కదా, అక్కడే మీకు ఒక వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మీకు యూటిలిటీ స్పేస్ అనమాట. యూటిలిటీ స్పేస్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. ఇవి వచ్చేసి మీకు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళే స్టెప్స్ అండి. స్టెప్స్ పైన కూడా మీకు కంప్లీట్గా వైట్ అండ్ బ్లాక్ మార్బులే యూస్ చేశారు. దీనివల్ల లుక్ అయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది. అండ్ చూడండి, ఇది వచ్చేసి అయితే మీకు ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ వచ్చేసి మీకు వెస్ట్ ఫేసింగ్లోనైతే ఉంటుంది. అండ్ ఒకసారి ఈ ఎంట్రన్స్ ఎలివేషన్ కూడా చూడండి, కంప్లీట్ మార్బులే తీసుకున్నారు. అండ్ సైడ్కి కూడా మీకు సైడ్ వాల్స్కి గ్రానైటే యూస్ చేశారు. అండ్ ఈ డోర్ చూడండి, కంప్లీట్గా టేక్ వుడ్ తోటైతే డిజైన్ చేశారు. అండ్ డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ కంప్లీట్గా స్టాండర్డ్ మెటీరియల్ అండి డోర్ కూడా అంతా. అండ్ సో చూడండి, ఇది వచ్చేసి అయితే హాల్. చూడండి, హాల్ అయితే చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంది. అండ్ ఇక్కడ హాల్లో మీకు వన్ సైడ్ ఏంటి 2 sides కూడా మీకు 3 door విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మీకు నార్త్ ఫేసింగ్లో ఉంటుంది. అండ్ చూడండి, హాల్లోనైతే మీకు వన్ సైడ్ ఎంటర్ అవుతూనే ఓ మంచిగా కలర్ఫుల్గా డిజైన్ అయిన టీవీ యూనిట్ అయితే ప్రొవైడ్ చేశారండి. టీవీ యూనిట్ అయితే చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ టీవీ యూనిట్ కింద కూడా మీకు మంచి షెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అక్కడ మీరు మంచి డిజైన్ అయితే చేసుకోవచ్చు. అంటే ఏదైనా ఐడల్స్ పెట్టుకోవాలన్నా, ఫ్లవర్ వేస్ పెట్టుకోవాలన్నా చాలా బాగుంటుంది. అండ్ ఒకసారి మీరు ఫాల్ సీలింగ్ చూడండి, ఫాల్ సీలింగ్ అయితే చాలా అంటే చాలా కలర్ఫుల్గా అండ్ చాలా బాగా వచ్చింది. అండ్ LED లైట్స్ అండ్ షాడో లైట్స్ కలర్ఫుల్గా ఉండడం వల్ల చాలా బాగా లుక్ వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మీకు పూజా రూమ్ అండ్ కిచెన్ స్పేస్ అండి. చూడండి, ఎంట్రన్స్లోనే మీకు ఇక్కడ ఆర్చ్ ప్రొవైడ్ చేస్తారు కదా, ఇదైతే కంప్లీట్గా కన్స్ట్రక్టెడ్ వాలే అండి. బట్ మీకు వుడెన్ పెయింట్తో డిజైన్ చేశారు. సో చూడండి, ఈ వాల్కి ఇచ్చిన డిజైన్కే మీకు కంప్లీట్గా వుడెన్ పెయింట్ అయితే చేశారు. దానివల్ల మీకు మంచి వుడీ లుక్ అయితే వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మీకు పూజా రూమ్ అండి. పూజా రూమ్ చూడండి, చాలా మంచి స్పేషియస్గా ఇచ్చారు. అండ్ వెంటిలేషన్ కొరకు విండోని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మీకు ఒక మార్బుల్లో అయితే తీసుకున్నారండి. అండ్ విండో కూడా ప్రొవైడ్ చేశారు మీకు వెంటిలేషన్ కొరకు. అండ్ చుట్టూ టైల్ డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇక్కడ మీకు ఒక మార్బుల్ అయితే ప్రొవైడ్ చేస్తారండి. అక్కడ దేవుళ్ళని అయితే చాలా బాగా సెట్ చేసుకోవచ్చు. అండ్ సైడ్కి కూడా మీకు షెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి కిచెన్ అండి. కిచెన్ చూడండి, మంచి స్పేషియస్గా ఉంది. అండ్ ఇక్కడ మీకు ఎల్ షేప్ ప్లాట్ఫామ్ అయితే తీసుకున్నారు. ప్లాట్ఫామ్ అయితే కంప్లీట్గా మీకు బ్లాక్ మార్బులే యూస్ చేశారు. అండ్ వెంటిలేషన్ కొరకు మీకు విండో కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఒకసారి ప్లాట్ఫామ్ కింద చూసుకున్నట్లయితే మీకు మంచి స్పేస్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ కూడా చూడండి, చుట్టూ అయితే మీకు షెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. లో రూఫ్తో పాటు ఎక్స్ట్రా లో రూఫ్ కూడా ఇచ్చారండి మీకు కిచెన్లో. అండ్ కిచెన్లో మీరు ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి, చిన్నగా చాలా మంచిగా కిచెన్కి సెట్ అయ్యే విధంగా అయితే ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారు. అండ్ ఇది వచ్చేసి చూడండి, ఇక్కడ బెడ్రూమ్ స్పేస్ అండి ఇదంతా. చూడండి, ఇక్కడ కూడా మీకు వాల్కి అయితే కంప్లీట్గా మంచి వుడీ డిజైన్ అంటే వుడీ పెయింట్ అయితే ఇచ్చారు. దీంతో మనకు మంచి వుడీ లుక్ వస్తుంది.
అండ్ ఇది వచ్చేసి మీకు ఇక్కడ హ్యాండ్ వాష్ ప్రొవిజన్ అయితే ప్రొవైడ్ చేశారండి. హ్యాండ్ వాష్ ప్రొవిజన్ దగ్గర కూడా మీకు వాల్ అంతా కూడా గ్రానైట్ టైలే యూస్ చేశారు. అండ్ ఈ వాల్కి ఆపోజిట్ మీకు మంచి ఫ్లోరల్ డిజైన్ అయితే తీసుకున్నారు. కలర్ఫుల్గా చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి మీకు మాస్టర్ బెడ్రూమ్. చూడండి, మాస్టర్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది అండ్ చాలా అంటే చాలా వెంటిలేటెడ్గా ఉందండి. అండ్ వన్ సైడ్ మీకు ఒక బ్లూ కలర్ వైబ్రెంట్ లుక్తో వాల్ అయితే ఇచ్చారు. దాంతో కంప్లీట్ లుక్ అయితే చాలా బాగా వస్తుంది. అండ్ ఇక్కడ మీరు ఒకసారి ఫాల్ సీలింగ్ అండ్ ఇక్కడ మీకు వెంటిలేషన్ కొరకు అయితే 3 డోర్ విండోని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మీకు వార్డ్రోబ్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ విత్ లో రూఫ్ అండి. అండ్ ఇక్కడ కూడా మీకు ఇంకో విండోని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఒకసారి మీరు ఫాల్ సీలింగ్ చూడండి. ఫాల్ సీలింగ్ కూడా ఇంత కలర్ఫుల్గా ఇంత బాగా చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్. చూడండి, వాష్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది అండ్ వెంటిలేషన్ కూడా బాగుంది. చుట్టూ టైల్ డిజైన్ కూడా బాగా ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు కామన్ వాష్రూమ్ ఇచ్చారు. చూడండి, ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్. ఇది కూడా మంచి స్పేషియస్గా ఉంది అండ్ వెంటిలేషన్ కూడా బాగుంది. అండ్ ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అండి. చూడండి, ఈ సెకండ్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ ఇక్కడ కూడా మీకు ఒక పింక్ కలర్ వాల్ అయితే ఇచ్చారు, వాల్ పెయింటింగ్. అండ్ ఇది వచ్చేసి మీకు కబర్డ్ స్పేస్. అండ్ ఇక్కడ కూడా మీకు మంచి షెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మీకు 3 డోర్ వుడెన్ విండోని అయితే ప్రొవైడ్ చేశారండి. అండ్ లో రూఫ్ కూడా ఉంది. అండ్ ఒకసారి మీరు ఫాల్ సీలింగ్ చూడండి. ఈ రూమ్కి మంచిగా లుక్ ఇచ్చే విధంగా ఈ ఫాల్ సీలింగ్ అయితే మంచి కలర్ఫుల్గా ఉంది. అండ్ ఈ రూమ్లో కూడా మీకు ఫాల్ సీలింగ్ చూడండి, చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారు. సో ఇప్పుడు నేనైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నానండి. ఫస్ట్ ఫ్లోర్లో మీరు చూస్తుంది వచ్చేసి కారిడార్ స్పేస్ అనమాట. చూడండి, కారిడార్ స్పేస్లో కూడా కంప్లీట్గా మీకు గ్రానైటే తీసుకున్నారు ఫ్లోరింగ్ అయినా కానీ. అండ్ ఇటు ఒకసారి మీరు సైడ్ ఎలివేషన్ చూసుకుంటే కనుక కంప్లీట్గా గ్లాస్ డిజైన్ అయితే తీసుకున్నారు. చూడండి, లుక్ అయితే చాలా బాగా వస్తుంది ఎలివేషన్ లుక్. అండ్ ఇక్కడే మీకు ఇక్కడ సైడ్ కూడా మీకు నార్త్ సైడ్ ఇంకో కారిడార్ కూడా తీసుకున్నారు. ఇక్కడ కూడా కంప్లీట్గా గ్రానైటే యూస్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మీకు హౌస్ డోర్ అవుట్లుక్ ఎలివేషన్ అండి. ఈ డోర్ కూడా వచ్చేసి మీకు ఎంట్రన్స్ మీకు వెస్ట్ ఫేసింగ్లోనే ఉంటుంది. చూడండి, అవుట్లుక్ ఎలివేషన్ చూసుకుంటే చాలా అంటే చాలా వైడ్గా తీసుకున్నారు ఎలివేషన్ అయితే. అండ్ ఇక్కడ ఎలివేషన్ దగ్గర వచ్చేసి మీకు ఇక్కడ సైడ్కి టైల్స్ అయితే తీసుకున్నారు డిజైన్కి. అండ్ టైల్స్కి సైడ్ వాల్ కూడా మీకు కంప్లీట్గా బ్లాక్ గ్రానైటే యూస్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మీకు ఎంట్రన్స్ డోర్ అండి. ఈ డోర్ కూడా కంప్లీట్గా టేక్ వుడ్ తోటే డిజైన్ చేశారు. అండ్ చాలా స్టాండర్డ్ అండ్ క్వాలిటీ మెటీరియల్ అయితే యూస్ చేశారు. వుడ్ వర్క్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఇవి సైడ్కి మీకు కనిపిస్తున్న డోర్స్ అండ్ మిర్రర్స్ వచ్చేసి ఓ విండో టైప్ మీకు ప్రొవైడ్ చేశారండి. ఈ డోర్స్ అండ్ విండోస్ మీకు ఓపెన్ అవుతాయి. అండ్ ఇక్కడ కూడా మీకు ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK అయితే ప్రొవైడ్ చేశారు. చూడండి, ఇది వచ్చేసి హాల్ అన్నమాట. హాల్ చూడండి, చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంది. అండ్ హాల్లో మీకు నార్త్ సైడ్ వచ్చేసి మీకు 3 డోర్స్ ఉన్న వుడెన్ విండోని అయితే ప్రొవైడ్ చేశారండి. అండ్ నార్త్ సైడ్ ఇక్కడ 2 సైడ్స్ కూడా విండోస్ ఉన్నాయి. అండ్ 1 డోర్ కూడా ప్రొవైడ్ చేశారు నార్త్ ఫేసింగ్కి. అండ్ ఇటు సైడ్ మీరు కనుక చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మంచి టీవీ యూనిట్. చాలా అంటే చాలా కలర్ఫుల్గా అండ్ 1 సైడ్ ఒక చిన్న ర్యాక్స్తో చాలా బాగా డిజైన్ చేశారు. అక్కడ మీరు మంచి డెకరేషన్ కోసం ఐడల్స్ అయినా ఫ్లవర్ వైజెస్ అయినా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ హాల్లో మీరు ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి, ఎంత కలర్ఫుల్ లుక్తో ఎంత బాగా డిజైన్ చేశారో. అండ్ చుట్టూ మీకు షాడో లైట్స్ ఉన్నందుకు కూడా చాలా బాగా లుక్ వస్తుంది. అండ్ LED లైట్స్ ఉన్నాయి మీకు ఇక్కడ. చూడండి, హాల్ అయితే చాలా స్పేషియస్గా ఉంది. అండ్ ఇక్కడ హాల్లో మీరు 1 సైడ్ ఈ స్కై బ్లూ కలర్ వాల్ చూడండి. ఈ వాల్ అయితే కంప్లీట్గా స్కై బ్లూ కలర్ టైల్స్ తోటి అయితే డిజైన్ చేశారండి. అండ్ మధ్య మధ్యలో ఈ గోల్డెన్ కలర్ స్ట్రిప్స్ కూడా చాలా అంటే చాలా బాగా సూట్ అయింది. హాల్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. అండ్ చూడండి, ఈ వాల్ మీకు కనబడుతుంది కదా, ఇది కంప్లీట్గా ఇన్బిల్ట్ వాల్ అండి. ఇది మొత్తం కాంక్రీట్ తోటే కన్స్ట్రక్ట్ చేస్తారు. అండ్ హాల్లో ఇంకో సైడ్ చూడండి, ఈ పార్టీషన్ వాల్ కనపడుతుంది కదా మీకు, ఇదైతే ఫర్నిష్డ్ వాల్ ఏం కాదండి, కంప్లీట్గా కాంక్రీట్ తోటే డిజైన్ చేశారు. బట్ దీనికి వుడెన్ పెయింటింగ్ వేయడం వల్ల కంప్లీట్గా ఫర్నిష్డ్గా అంటే వుడెన్ ఫర్నిష్డ్గా కనపడుతుంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. అండ్ ఇది వచ్చేసి హ్యాండ్ వాష్ ప్రొవిజన్ అండి. చూడండి, ఈ హ్యాండ్ వాష్ ప్రొవిజన్లో కూడా మీకు కంప్లీట్గా టైలే యూస్ చేశారు. ఇక్కడ ఈ టైల్కి కూడా చాలా బాగా లుక్ వస్తుంది. అండ్ ఇక్కడ ఒకసారి మీరు ఫాల్ సీలింగ్ చూడండి, కలర్ఫుల్గా LED లైట్స్తో
సింపుల్గా ఉన్న చాలా కలర్ఫుల్గా చాలా బాగా లుక్ ఇస్తుంది. అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. చూడండి మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్గా ఉంది అండ్ ఫుల్ కలర్ఫుల్గా ఉంది. అండ్ మీకు వన్ సైడ్ లైట్ గ్రీన్తో బాగా వైబ్రెంట్ లుక్ ఉన్న గ్రీన్తో మీకు వాల్ పెయింటింగ్ చేశారు కాబట్టి ఈ కంప్లీట్ రూమ్ కూడా చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది. అండ్ వన్ సైడ్ మీకు వెంటిలేషన్ కొరకు 3 డోర్ వుడెన్ విండోని అయితే ఇచ్చారండి. అండ్ ఇది వచ్చేసి మీకు అల్మారా స్పేస్ అండ్ వార్డ్రోబ్ కబర్డ్ స్పేస్ అండి. అండ్ మీకు పైన లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఒకసారి మీరు ఫాల్ సీలింగ్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. అండ్ సైడ్కి ఆ వుడెన్ లాక్స్లా డిజైన్ చేశారు కదా, దానికి కూడా మీకు డిఫరెంట్ కలర్లో మీకు చిన్న ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్. ఈ వాష్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది అండ్ వెంటిలేటెడ్గా కూడా ఉంది. చుట్టూ టైల్ డిజైన్ కూడా బాగా ఇచ్చారు. అండ్ ఇక్కడ మీకు హ్యాండ్ వాష్ ప్రొవిజన్ దగ్గర కామన్ వాష్రూమ్ ఇచ్చారు. చూడండి ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్. ఇది కూడా స్పేషియస్గా అండ్ వెంటిలేటెడ్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి మీకు సెకండ్ బెడ్రూమ్. చూడండి ఈ సెకండ్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ ఇక్కడ కూడా మీకు ఒక బ్లూ కలర్ వాల్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇటు చూసుకుంటే మీకు కబర్డ్ అండ్ షెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. అండ్ లో రూఫ్ కూడా ఉంది. ఇక్కడ మీకు వెంటిలేషన్ కొరకు 3 డోర్ విండోని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ విండో స్పేస్ కింద కూడా మీకు షెల్ఫ్స్ అయితే ఉన్నాయి. ఒకసారి మీరు ఫాల్ సీలింగ్ చూడండి. ఫాల్ సీలింగ్ కూడా వన్ సైడ్ వుడీ లుక్తో అండ్ సింపుల్ డిజైన్ అన్నా కానీ ఆ ఎల్ఈడి లైట్స్తో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ లుక్ వస్తుంది. అండ్ చూడండి ఇది వచ్చేసి మీకు డైనింగ్ స్పేస్ కమ్ కిచెన్. చూడండి డైనింగ్ స్పేస్ కూడా మంచి స్పేషియస్గానైతే ప్రొవైడ్ చేశారు. చూడండి డైనింగ్ స్పేస్లో మీకు వన్ సైడ్ ఇటు మంచి షెల్ఫ్స్ కూడా డిజైన్ చేసి ఇచ్చారండి. అండ్ ఈ డైనింగ్ స్పేస్లో మీకు వన్ సైడ్ చూసుకుంటే నార్త్ ఫేస్లో మీకు 3 డోర్ వుడెన్ విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇటు సైడ్ కూడా చూసుకుంటే మీకు ఇక్కడ షెల్ఫ్స్ అయితే ఇచ్చారు. మంచి డిజైన్ షెల్ఫ్స్, దాంట్లో ఏదైనా డెకరేట్ చేసుకోవడానికి అయితే పనికి వస్తుంది. అండ్ ఇక్కడ కూడా మీకు స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ డైనింగ్ స్పేస్లో ఇక్కడ మీకు హ్యాండ్ వాష్ ప్రొవిజన్ వస్తుంది. అండ్ చూడండి డైనింగ్ స్పేస్లో ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి. మంచి వుడీ లుక్తో కలర్ఫుల్ ఎల్ఈడి లైట్స్తో చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మీకు పూజా రూమ్ అండి. చూడండి పూజా రూమ్ డోర్ కూడా చూడండి డిజైన్ అయితే చాలా బాగుంది. అండ్ డోర్ కూడా మంచి స్టాండర్డ్గా ఉంది. పూజా రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ వెంటిలేషన్ కొరకు విండో కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ చుట్టూ టైల్ డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగా ఇచ్చారు. అండ్ అక్కడ మీకు ఒక మార్బుల్ ఇచ్చారు కదా, అక్కడ దేవుళ్ళని అయితే బాగా సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇవి వచ్చేసి పూజ సామాగ్రి పెట్టుకోవడానికి ఒక అండ్ ఇక్కడ మీరు పూజ సామాగ్రి పెట్టుకోవడానికి షెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి కిచెన్ అండి. కిచెన్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ కిచెన్లో ఇటు మీకు మార్బుల్ పరంగా చూసుకుంటే కంప్లీట్గా బ్లాక్ మార్బుల్ యూస్ చేశారు ప్లాట్ఫామ్ పరంగానైతే. అండ్ మీకు విండోస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇవి కూడా మంచిగా 3 డోర్ వుడెన్ విండోస్ అండి. అండ్ చుట్టూ కూడా టైల్ ఎలివేషన్ చూసుకుంటే వాల్కి ఇది కూడా కంప్లీట్గా నీట్ లుక్లో ఉన్న టైల్ అయితే తీసుకున్నారు. అండ్ ఇక్కడ మీకు మంచిగా స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ లో రూఫ్ కూడా ఇచ్చారు. అండ్ ప్లాట్ఫామ్ కింద కూడా మీకు మంచి స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ చూడండి ఇక్కడ కూడా మీకు షెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ కూడా మీకు లో రూఫ్ అయితే ఉంది. అండ్ చూడండి కిచెన్లో కూడా ఒక మంచి చిన్న ఫాల్ సీలింగ్ అయితే చిన్న డిజైన్ చాలా బాగా ఇచ్చారు. అండ్ కిచెన్కి బయట ఇది వచ్చేసి యూటిలిటీ స్పేస్. ఈ యూటిలిటీ స్పేస్ కూడా మంచిగా స్పేషియస్గా ఉంది అండ్ ఫుల్లీ వెంటిలేటెడ్గా ఉంది. చూడండి ఇక్కడ కూడా మీకు సైడ్కి 2 షెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ట్యాప్స్ ఉన్నాయి అండ్ సాకెట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈ డైనింగ్ స్పేస్లో మీకు ఈస్ట్ సైడ్ ఒక డోర్ అయితే ప్రొవైడ్ చేశారు. చూడండి అండ్ ఇక్కడ కూడా మీకు ఒక మంచి వెంటిలేటెడ్ బాల్కనీ అయితే ఉంటుంది. చూడండి నార్త్ సైడ్ మీకు ఒక బాల్కనీ అని చెప్పాను కదా, అదే ఈ బాల్కనీ అండి. మంచి వెంటిలేటెడ్ అండ్ స్పేషియస్గా. ఈ బాల్కనీలో కూడా కంప్లీట్గా కంటిన్యూస్గా మీకు ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ ఎల్ఈడి లైట్స్. సో చూసారు కదండి ఈ G+1 ఇండిపెండెంట్ 4 BHK హౌస్. ఈ హౌస్ వచ్చేసి మీకు 174 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్ట్ చేశారండి. అండ్ ఈ హౌస్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లోనైతే ఉంటుంది. అండ్ ఈ హౌస్కి ఫ్రంట్ రోడ్ వచ్చేసి 30 ఫీట్స్ ఆఫ్ రోడ్ అయితే ఉందండి. అండ్ చాలా వాకబుల్ డిస్టెన్స్ ఫ్రమ్ మెయిన్ రోడ్
అండ్ ఈ హౌస్లో కంప్లీట్గా యూజ్ చేసిన ప్రతి ఒక్క మెటీరియల్ కూడా చాలా క్వాలిటేటివ్ మెటీరియల్ అండ్ కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంది. అండ్ మీకు హౌస్ అవుట్లుక్ ఎలివేషన్ కనుక చూసుకుంటే అయితే చాలా బాగా వచ్చింది అవుట్లుక్ కూడా. అండ్ ఇంటీరియర్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. ఈ హౌస్కి లొకేషన్ వచ్చేసి మీకు బోడుప్పల్ అండి. అండ్ బోడుప్పల్లో చాలా వాకబుల్ డిస్టెన్స్ టు మెయిన్ రోడ్కి ఈ హౌస్ అయితే మీకు సేల్కి అయితే అవైలబుల్గా ఉంది. అండ్ ఇటు నుండి మీకు ఉప్పల్ మెట్రో స్టేషన్ వచ్చేసి 6 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే పడుతుంది. అండ్ ఈ హౌస్కి కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 1,69 lakhs అండి. అండ్ ఇది కూడా ఫిక్స్డ్ ప్రైజింగ్ కాదు, స్లైట్లీ నెగోషియబుల్ ప్రైజే. అండ్ దీనిపై మీకు బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో మరిన్ని డీటెయిల్స్ కొరకు స్క్రీన్ పైన నంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.